మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఓ ఇంట్లో ఈడీ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు ఆభరణాలు లభ్యమయ్యాయి. ఓ సూట్ కేసులోనే 8.80 కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలు బయటపడ్డాయి. వీటితో పాటు కోట్లాది విలువైన ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. హర్యానాకు చెందిన ఇందర్జిత్ సింగ్ యాదవ్ పలు కేసుల్లో నిందితుడు. యూఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 30న ఢిల్లీలోని సర్వప్రియ విహార్లో ఉన్న ఇంద్రజిత్ సన్నిహితుడి నివాసంలో ఈడీ సోదాలు మొదలుపెట్టింది. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు గుర్తించింది. బుధవారం ఉదయం బ్యాంకు అధికారులకు రప్పించి మెషిన్లతో నగదు లెక్కింపు మొదలుపెట్టారు. 5.12 కోట్ల నగదు, సూట్ కేసులో 8.80 కోట్ల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఇక మరో బ్యాగులో చెక్ బుక్లు, 35 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ, ప్రైవేటు ఫైనాన్షియర్ల కోసం సెటిల్మెంట్లు, బెదిరింపు చర్యలకు సంబంధించి ఇంద్రజిత్ యాదవ్పై హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ ఆయా రాష్ట్రాల్లో 10 చోట్ల ఇటీవల సోదాలు నిర్వహించింది. బెదిరింపు, అక్రమ కార్యకలాపాలతో వచ్చిన డబ్బుతో ఇంద్రజిత్ ఖరీదైన భవనాలు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించింది.